వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూస్తున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 2nd, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ బిలో. నేను డెఫినెట్లీ దానికి రిప్లై ఇస్తాను. సో ఈరోజు ఇచ్చిన ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లైన్స్లో మనకి నావీ ఇండక్ట్స్ ఇండిజినస్ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి. సో ఐఎన్ఎస్ ఉదయగిరి ఇండియన్ నావల్ షిప్ వచ్చేసి మనం ఇండక్ట్ చేసుకున్నామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దీని గురించి లోపల ఆర్టికల్ క్లియర్గా ఇచ్చారు, అందులో చూద్దాం. నెక్స్ట్ చూస్తే మనకి కెన్ గిల్స్ మెన్ టర్న్ ద టైడ్ ఎట్ ఎడ్జ్బాస్టన్ అని చెప్పి ఇచ్చారు. ఐయింగ్ ఫస్ట్ విన్ అంటే ఫస్ట్ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు ఇండియన్ టీమ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. అండ్ అలాగే కెన్ గిల్స్ మెన్ టర్న్ ద టైడ్ అట్ ఎడ్జ్బాస్టన్ అంటే ఫస్ట్ టెస్ట్ ఆల్రెడీ ఓడిపోయింది ఇండియన్ టీమ్. సో దట్ ఆ విన్నింగ్ స్ట్రీక్ అనేది మన సైడ్ తిప్పుకోగలదా అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇక్కడ టర్న్ ద టైడ్ అంటే సో ఆ స్ట్రీక్ని రివర్స్ చేయడం. సో ఎడ్జ్బాస్టన్ అనే ప్లేస్లో ఈ సెకండ్ టెస్ట్ స్టార్ట్ అవబోతుంది ఈ రోజు నుంచే. సో దట్ ఆ కంటెక్స్లో టర్న్ ద టైడ్ అని చెప్పేసి ఈ ఇడియం ఇది ఒకటి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూస్తే మనకి తెలంగాణ బ్లాస్ట్ టోల్ రైజెస్ టు 36 వర్కర్స్ మిస్సింగ్. సో తెలంగాణలో ఒక ఫార్మా యూనిట్లో ఎక్స్ప్లోజన్ జరిగింది. సో అందులో 36 పీపుల్ చనిపోయారు అండ్ అలాగే 6 వర్కర్స్ స్టిల్ మిస్సింగ్. సో బాడీస్ని రిట్రీవ్ చేస్తున్నారు. 19 more బాడీస్ రిట్రీవ్డ్ డ్యూరింగ్ సర్చ్ ఆపరేషన్స్ ఓవర్ నైట్. సో రిట్రీవ్డ్ అంటే వెలికి తీయడం, రిట్రీవ్డ్. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే సీఎం హ్యాస్ అనౌన్స్డ్ 1 crore కంపెన్సేషన్ టు ఫ్యామిలీస్ ఆఫ్ వర్కర్స్ హూ డైడ్. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 1 crore కంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేస్తారు తెలంగాణ సీఎం. అండ్ ఇక్కడ చూస్తే వెరీ ఇంపార్టెంట్, క్యాబినెట్ అనౌన్సెస్ ఇన్సెంటివ్ స్కీమ్ టు జనరేట్ మోర్ జాబ్స్. సో క్యాబినెట్ యూనియన్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇది యాక్చువల్గా 2024 బడ్జెట్ టైంలో దీని గురించి డిస్కస్ చేశారు. 24-25 టైంలో బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు సో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఆ బడ్జెట్లో. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తున్నారు. సో ఆ స్కీమ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో దానికి అలొకేషన్ వచ్చేసి మనకి 99,446 crore అనేది అలొకేట్ చేశారు టు సపోర్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రైమర్లీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఈ ఫండ్ అనేది ఉపయోగిస్తారు. ఎస్పెషల్లీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో అండర్ దిస్ స్కీమ్ ఏంటంటే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కానీ డిఫరెంట్ సెక్టర్స్లో ఫస్ట్ టైం ఎంప్లాయర్స్ని ఎవరైతే ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వబోతారు. ఆ నెక్స్ట్ 2 years పాటు వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది గవర్నమెంట్. అండ్ అలాగే అది ఒక 2 years పాటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ బెనిఫిట్స్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినందుకు సో ఆ బెనిఫిట్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫర్ అనదర్ 2 years. టోటల్గా 4 years పాటు ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఎవరైతే జాబ్స్ ప్రొవైడ్ చేశారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అండ్ ఎవరైతే ఎంప్లాయీగా జాయిన్ అయ్యారో వాళ్ళకి 15,000 అప్ టు 15,000 వేజెస్ అనేది ఇస్తుంది. 1 month వేజ్ అప్ టు 15,000. ఇది 2 installmentsలో ఇస్తుంది గవర్నమెంట్ డైరెక్ట్లీ టు ద ఎవరైతే పని చేయడానికి వెళ్ళారో వాళ్ళకి పర్సన్కి. సో ఎంప్లాయీకి 15,000 అప్ టు మ్యాక్సిమం సీలింగ్ లిమిట్ వచ్చేసి 15,000 ఇస్తుంది. సో అండర్ దిస్ స్కీమ్ ఇది ఎందుకంటే టు బూస్ట్ జాబ్ క్రియేషన్ అని చెప్పేసి లేబర్ మినిస్టర్ ఎవరంటే మనకి మన్సుఖ్ మండవియా. సో ఈయన చెప్పారు దిస్ స్కీమ్ ఈజ్ aimed at ప్రొవైడింగ్ 3.5 crore యూత్కి జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ యాక్చువల్గా దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే ELI స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2024-25. సో ఆ టైంలో అనౌన్స్ చేశారు పార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ ఆఫ్ 5 schemes టు ఫెసిలిటేట్ ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అండ్ అదర్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్. సో ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేశారు. సో అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి August 1, 2025 నుంచి ఇది ఎఫెక్ట్లోకి వస్తుంది. ఏవైతే జాబ్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ టైం నుంచి July 31, 2027 వరకు ఈ మధ్యలో క్రియేట్ చేసిన జాబ్స్కి ఈ బెనిఫిట్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్తున్నారు. అండ్ అలాగే 1 lakh అప్ టు 1 lakh ఎవరైతే ఎంప్లాయీస్కి శాలరీస్ అప్ టు 1 lakh వరకు ఎలిజిబుల్. ఇండివిజువల్ శాలరీ అప్ టు 1 lakh ఉన్న వరకు ఉండే జాబ్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఈ ఇన్సెంటివ్స్ అనేది ఇస్తుంది గవర్నమెంట్. అండ్ ఈ ఇన్సెంటివ్స్ ఏ రూపంలో అంటే 3,000 per month ఇస్తుంది అప్ టు 2 years. అండ్ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫర్ అనదర్ 2 years. అండ్ లాస్ట్లో చూస్తే మనకి మినిమం అలా అంటే ఇప్పుడు మినిమం 6 months జాబ్ గ్యారంటీ ఉండాలి. సో ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు సస్టైన్డ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అట్లీస్ట్ 6 months. సో మినిమం 6 months ఉండాలి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి దీస్ ఇన్సెంటివ్స్ ఎక్స్టెండెడ్ ఫర్ 3rd and 4th year యాజ్ వెల్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి మోస్ట్లీ ఫోకస్ చేస్తున్నారు.
అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో మనకి ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అవుట్ ఆఫ్ 4 మనకి 2 ఇంపార్టెంట్ ఇక్కడ మనకి వన్ ఈజ్ కాస్ట్లీ ల్యాబ్సెస్ అని చెప్పేసి ఫార్మా యూనిట్స్ గురించి వచ్చింది. అండ్ ది అదర్ వన్ ఈజ్ దిస్ వన్ రిజర్వ్డ్ ఫ్యాకల్టీ పోస్ట్స్ ఆర్ స్టిల్ వేకెంట్ అండ్ అవుట్ ఆఫ్ రీచ్. సో ఈ 2 ఎడిటోరియల్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇవి డిస్కస్ చేద్దాం ఈరోజు. సో రిజర్వ్డ్ ఫ్యాకల్టీ పోస్ట్స్ ఇవేంటంటే దీని సమ్మరీ చూద్దాం, ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ సమ్మరీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియా ఈజ్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్. మన కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టు సోషల్ జస్టిస్కి కమిట్మెంట్తో ఉంది ఇండియా. సో అది ఎలా అంటే మ్యాండేట్స్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ టు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ అందరికీ సమానంగా రిప్రజెంటేషన్ ఉండాలి మార్జినల్ కమ్యూనిటీస్కి. సో అలా మనం చేసినట్లయితే దాట్స్ ఈజ్ షోయింగ్ అవర్ కమిట్మెంట్ టు సోషల్ జస్టిస్. సో ఇక్కడ చూస్తే రిజర్వేషన్ పాలసీస్ ఉన్నాయి. సో ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఓబీసీస్కి, ఈడబ్ల్యూఎస్కి కూడా రిజర్వేషన్ పాలసీస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎంత రిజర్వేషన్ అంటే ఎస్సీస్కి 15%, ఎస్టీస్కి 7.5%, ఓబీసీ 27% అండ్ ఈడబ్ల్యూఎస్కి 10%. సో ఇది మనకి హిస్టారికల్ ఇన్ఈక్వాలిటీస్ని అడ్రస్ చేస్తుంది. సో దానివల్ల ఈ రిజర్వేషన్స్ అనేవి క్రియేట్ చేశారు. సో మోస్ట్లీ మనకి ఐఐటీస్లో, ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో అండ్ అలాగే ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో వీటిలో టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ని బైపాస్ చేస్తూ ఫాలో అవ్వట్లేదు, రిజర్వ్డ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకు ఫిల్ చేయట్లేదు అని చెప్పేసి పర్సిస్టెంట్ గ్యాప్ అని చెప్పి ఇక్కడ హెడ్లైన్స్ ఇచ్చారు. మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. సో ఈయన క్లియర్గా చెప్తున్నారు లాట్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ రిజర్వ్డ్ అండ్ ఫ్యాకల్టీ పోస్ట్లో ఉన్నాయి. 45 సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ సీనియర్ లెవెల్స్లో, పర్టికులర్లీ సీనియర్ లెవెల్స్లో అండ్ అలాగే సచ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ ఈ సీనియర్ మోస్ట్ లెవెల్స్లో ఫిల్ చేయట్లేదు. ఈ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్డ్ కేటగిరీకి ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయట్లేదు. సో వాటిని అలానే వదిలేస్తున్నారు. రైల్వేస్ అండ్ బ్యాంకింగ్స్లో సీనియర్ పొజిషన్స్ కాకుండా అక్కడ కూడా లోవర్ లెవెల్స్లో అంటే గ్రూప్ సి, గ్రూప్ డి జాబ్స్ని ఎక్కువగా ఫిల్ చేస్తున్నారు. రిజర్వ్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫిల్ చేస్తున్నారు. సీనియర్ పొజిషన్స్ని పవర్ ఏవైతే ఉంటాయో సీనియర్ పొజిషన్స్కి ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో అవి మార్జినలైజ్డ్ సోషల్ గ్రూప్స్కి అవుట్ ఆఫ్ రీచ్ దే ఆర్ దానికి దూరంగా పెడుతున్నారు. సో మార్జినలైజ్డ్ సోషల్ గ్రూప్స్ని అని చెప్పేసి ఇచ్చారు. సో అండ్ ఈ స్ట్రక్చరల్ డిస్పారిటీ అనేది ఎక్కువగా ఉంది దీనివల్ల. అండ్ సిస్టమిక్ బ్యారియర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమిక్ బ్యారియర్స్ అంటే ఏంటో చూద్దాం. సిగ్నిఫికెంట్ అటానమీ ఇచ్చింది సెంట్రల్ యూనివర్సిటీకి, గవర్నమెంట్ ఓవర్సైట్ లేకుండా దాని అంతటా అదే ఈ రిక్రూట్మెంట్స్ చేసుకునే అవకాశం అనేది కల్పించింది. సో అటానమీ సిగ్నిఫికెంట్ అటానమీ అనేది ఉంది సెంట్రల్ యూనివర్సిటీకి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఈ వైస్ ఛాన్సలర్స్, సెలక్షన్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎక్కువగా డామినెంట్ సోషల్ గ్రూప్స్ నుంచే ఉన్నారు. అంటే అన్రిజర్వ్డ్ కమ్యూనిటీస్ నుంచి దే ఆర్ కన్సిడర్డ్ టు బి యాజ్ డామినెంట్ సోషల్ గ్రూప్స్. సో వాటి నుంచి ఉండడం వల్ల సో వాళ్ళు దాన్ని స్పీడప్ చేయట్లేదు, అకౌంటబిలిటీ చూపించట్లేదు, సోషల్ జస్టిస్ ఎజెండాకి ప్రయారిటైజ్ చేయట్లేదు. ల్యాక్ ఆఫ్ అర్జెన్సీ అంటే అర్జెన్సీ ఏం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి 13 పాయింట్ రోస్టర్ సిస్టమ్కి షిఫ్ట్ అయింది యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఎర్లియర్ 200 పాయింట్ సిస్టమ్ ఉండేది. అంటే ఇది సింప్లీ నథింగ్ బట్ మినిమమ్ 13 పోస్టులు దాటిన తర్వాతనే ఈ రోస్టర్ సిస్టమ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో 14 పోస్ట్స్ ఉన్నాయి, 14 పోస్ట్స్ మినిమం ఉండాలి. అంటే అబోవ్ 13 అంటే 14 పోస్ట్స్ ఉన్నప్పుడే ఈ రిజర్వేషన్ పాలసీస్ అనేవి దీనికి అనుగుణంగా ఈ పర్సంటేజ్ చదువుకున్నాం కదా మనం ఆల్రెడీ, దానికి అనుగుణంగా ఈ పోస్టులు అనేది డివైడ్ చేస్తారు. సో అది 13 పాయింట్కి రోస్టర్ సిస్టమ్కి తగ్గిపోవడం వల్ల స్మాల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో లిమిటెడ్ పోస్టులు ఉంటాయో అందులో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు, మార్జినలైజ్డ్ సెక్షన్స్కి రిప్రజెంటేషన్ అనేది లేదు. అండ్ థర్డ్ పాయింట్ చూస్తే మనకి బయాస్, సెలెక్షన్ ప్రాసెస్లో బయాస్ చూపిస్తున్నారు అండ్ సైకిల్ ఆఫ్ ఎక్స్క్లూజన్ని ఫాలో అవుతున్నారు. సో ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు, బయాస్ అనేది ఉంది అని చెప్తున్నారు. అండ్ అలాగే ఇన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్ అండర్మైన్ ఫెయిర్నెస్. సో బయాస్డ్ అపాయింట్మెంట్స్, పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్న వాళ్ళకి అంటే పొలిటికల్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఐడియాలజికల్ అలైన్మెంట్ ఏదైతే డిఫరెంట్గా ఉన్నదో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు. సో ఫెయిర్నెస్ అనేది లేదు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అని చెప్పేసి ఒక 4 ప్రాబ్లమ్స్, సిస్టమాటిక్ బ్యారియర్స్ అనేది చెప్పారు. అండ్ దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఈ ఛాలెంజెస్ని అడ్రసింగ్ ద ఛాలెంజ్ అని చెప్పించారు. సో వీ వాంట్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. సో అది ఫస్ట్ వన్ ఏంటంటే యూజీసీ గైడ్లైన్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో రెగ్యులర్ ఆడిట్ ఉండాలి, పబ్లిక్ రిపోర్టింగ్ ఆఫ్ రిజర్వేషన్ కంప్లైంట్స్. సో రిజర్వేషన్కి వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి పబ్లిక్ రిపోర్ట్ చేయాలి. సో దట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంటబుల్గా ఉంటాయి. అండ్ ఈ 13 పాయింట్ రోస్టర్ సిస్టమ్ని రీవిజిట్ చేయాలి ఆబ్వియస్లీ. అండ్ థర్డ్ పాయింట్ చూస్తే మనకి యూనివర్సిటీస్ మస్ట్ అడ్రస్ బయాసెస్.
సో డైవర్సిటీ సెలక్షన్ కమిటీలో కూడా డైవర్సిఫైడ్గా ఉండాలి. సెలక్షన్ కమిటీ డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి, డిఫరెంట్ సెక్షన్స్ నుంచి పీపుల్ ఉండాలి. సో దాట్ బయాస్ అనేది ఉండదు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. సో అండ్ అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ అలాగే ఇంక్లూజివిటీని ఫోస్టర్ చేయడానికి, ఇంక్లూజివిటీని పెంచడానికి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇవ్వాలి. అండ్ ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే ప్రోయాక్టివ్ అవుట్రీచ్ అండ్ పొలిటికల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ పొలిటికల్ విల్ ఉండాలి. సో ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే హైయెస్ట్ రంగ్లో ఎవరైతే ఉన్నారో, అంటే హైయెస్ట్ పొజిషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక విల్ అనేది ఉండాలి. అండ్ ది పర్సిస్టెంట్ వేకెన్సీ, ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇది ఇండియాస్ విజన్ ఆఫ్ అన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అండర్మైన్ చేస్తుంది. సో దీస్ ఇన్ యూనివర్సిటీస్ ఎలా ఉండాలంటే దే షుడ్ బి ద స్పేసెస్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్కి ప్లేసెస్ కింద ఉండాలి. జస్ట్ లెర్నింగ్ సెంటర్స్ కింద కాకుండా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్కి అవే పునాదుల కింద ఉండాలని చెప్పించారు. అండ్ దిస్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అందులో కూడా మనకి మల్టీ డిసిప్లినరీ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి మనకి ఉంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో. సో దట్ దాన్ని ఫాలో అవుతూ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ని మోర్ ఇంక్లూజివ్ చేయాలి. దెన్ దే విల్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ సోషల్ జస్టిస్ అండ్ దిస్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ హెసిటేషన్ టువర్డ్స్ ఇట్ అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ మోస్ట్లీ ఇక్కడ చూస్తే దీని ఓవరాల్గా సింప్లీ ఒక సమ్మరీ చూస్తే మనకి ఈ రిజర్వ్డ్ ఫ్యాకల్టీ పోస్ట్ ఏవైతే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి. సో దానికి పొలిటికల్ విల్ అనేది ఉండాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. సో దట్ మార్జినలైజ్ సెక్షన్స్కి రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది, స్ట్రక్చరల్ డిస్పారిటీని అడ్రస్ చేస్తుందని చెప్పేసి ఈ ఆర్టికల్ క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎడిటోరియల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కాస్ట్లీ ల్యాప్సెస్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ల్యాప్సెస్ అంటే లోపాలు అని అర్థం. సో కాస్ట్లీ ల్యాప్సెస్ అని చెప్పేసి హెడింగ్తో ఇచ్చారు. ఇక్కడ మనకి ఫార్మా ప్లాంట్స్ షుడ్ హ్యావ్ ఏ హై లెవెల్ ఆఫ్ సేఫ్టీ కల్చర్. సో ఫార్మా యూనిట్లో మనకి హైదరాబాద్లో నిన్న ఫార్మా యూనిట్లో ఒక బ్లాస్ట్ అనేది జరిగింది, ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. సో దట్ ఈ ఆర్టికల్ ఇచ్చారు, ఫార్మా ప్లాంట్స్కి హైయెస్ట్ సేఫ్టీ కల్చర్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఎస్పెషల్లీ ఇది ఎందుకు జరిగిందో చూద్దాం. ఇక్కడ మనకి ఇది మేబీ రీసెంట్ ఎగ్జామ్స్లో అడగొచ్చు డెఫినెట్లీ, ఎందుకంటే మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ ఇది ఒక కెమికల్లీ ఇనర్ట్ సబ్స్టెన్స్, మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్. సో ఇది హ్యూమన్ బాడీ అబ్జర్వ్ చేసుకోదు ఇది, అండ్ అలాగే స్కిన్ రియాక్ట్ అవుతుంది దీనికి. కాకపోతే దీనికి సెవెరల్ యూస్ఫుల్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ బైండర్ అండ్ టెక్స్చరైజర్. సో అందుకే దీనికి ఫార్మాసిటిక్స్లోని అండ్ అలాగే ఫుడ్ అండ్ కాస్మెటిక్స్లోని అదర్ ఇండస్ట్రీస్లోని వ్యారీడ్ అప్లికేషన్స్ ఉన్నాయి, చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఎంసీసీ కెన్ యాడ్ వెయిట్ టు ఏ డ్రగ్. ఏదైనా ఒక డ్రగ్ ఏదైతే ఉన్నదో, డ్రగ్ అంటే ఇస్ నథింగ్ బట్ మెడిసిన్. సో ఆ డ్రగ్కి ఒక వెయిట్ అనేది యాడ్ చేసి, సో ఇట్ ఫెసిలిటేట్ ద యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, అందులో ఆ మెడిసిన్లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని ఇట్ ఫెసిలిటేట్స్ టు యాక్ట్ ద ఇంగ్రీడియంట్స్ ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఎంసీసీ అనేది. సో దట్ అండ్ అలాగే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రగ్ ఏదైతే ఉందో అది వెయిట్ స్పెసిఫికేషన్స్కి కూడా కన్ఫార్మిటీలో ఉంటుంది. సో దట్ ఎంసీసీ అనేది ఒక యూస్ఫుల్ థింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే హైదరాబాద్లో జరిగింది కదా, సో దాట్ సీన్ ఆఫ్ ఎ లీథల్ యాక్సిడెంట్, అంటే భయంకరమైన యాక్సిడెంట్ ఇది. సో ఈ ప్రాసెస్ అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో దాట్ ఈస్ అ రిస్కీ ప్రాసెస్. ట్రైన్డ్ పర్సనల్ లేకపోతే మాత్రం అదొక రిస్కీ ప్రాసెస్ ఈ సబ్స్టెన్స్ తయారు చేయడం అని చెప్పించారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఎవరైతే చనిపోయారో మైగ్రెంట్ వర్కర్స్ ఫ్రమ్ నార్దర్న్ అండ్ ఈస్టర్న్ ఇండియా. సో అక్కడ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. అండ్ తెలంగాణ గవర్నమెంట్ 1 crore ఎక్స్గ్రేషియా అనేది అనౌన్స్ చేస్తుంది. అండ్ ఈ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి మోస్ట్లీ మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ అన్నారు ఇదే మనకి, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్కువగా సంపాదించి పెడుతుంది ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో ఈ లీతల్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే మోస్ట్లీ మనకి ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షన్, ఎక్విప్మెంట్ సరిగా పనిచేయలేదు డ్యూ టు ఇట్స్ పూర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో చెప్తున్నారు. అండ్ దానివల్ల అబ్నార్మల్గా టెంపరేచర్ అనేది రైజ్ అయిపోయింది, లీడింగ్ టు దిస్ బ్లాస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇందులో చూస్తే మనకి ఆపరేటర్స్ షుడ్ బి ట్రైన్డ్ కాన్స్టెంట్లీ. ఎవరైతే ఈ ఎక్విప్మెంట్ని హ్యాండిల్ చేస్తారో ద ఆపరేటర్స్ షుడ్ బి ట్రైన్డ్ కన్సిస్టెంట్లీ, అవేర్ ఆఫ్ సేఫ్టీ ఇష్యూస్ని కూడా వాళ్ళకి మనం ఎన్ష్యూర్ చేయాలి. సో దట్ అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్ఫార్మ్ టు గ్లోబల్ నామ్స్ని ఫాలో అయితే, సో దట్ వీ విల్ హ్యావ్ ఏ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ. సో ఇలాంటి లీథల్ యాక్సిడెంట్స్ని కానీ ఎక్స్ప్లోజన్స్ని కానీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో అండ్ ఇలాంటి యాక్సిడెంట్స్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇట్ మైట్ హ్యావ్ ఎ నెగిటివ్ బేరింగ్. సో అది నెగిటివ్ సిగ్నల్స్ అనేవి సెండ్ చేస్తుంది ఈ సెక్టర్లో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాసిటికల్ సెక్టర్లో అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఒపీనియన్ పేజ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్, యూజింగ్ అ టెక్ టు ఎంపవర్ విమెన్ అండ్ చిల్డ్రన్. సో ఈ ఆర్టికల్ వీలైతే చదవండి, మోస్ట్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎంపవర్మెంట్ బిగిన్స్ విత్ యాక్సెస్.
ఎంపవర్మెంట్ యాక్సెస్తోనే బిగిన్ అవుతుంది. వాట్ యాక్సెస్? యాక్సెస్ టు రైట్స్, సర్వీసెస్, ప్రొటెక్షన్ అండ్ ఆపర్చునిటీ. సో విమెన్ని అండ్ అలాగే చిల్డ్రన్ని ఎంపవర్ చేయడానికి టెక్నాలజీ ఎలా యూస్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అందులో చూస్తే మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ టైమ్ డేటా సిస్టమ్స్, రెస్పాన్సివ్ గవర్నెన్స్ చాలా వరకు పెరిగింది. అండ్ అలాగే కేర్, ప్రొటెక్షన్, ఎంపవర్మెంట్లో ఫోకస్ ఆన్ విమెన్ అండ్ చిల్డ్రన్కి ఎక్కువగా ఉంది. సో మినిస్ట్రీ ఏం చేస్తుంది? యాక్సెస్ టు న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, లీగల్ సేఫ్ గార్డ్స్, ఎసెన్షియల్ ఎంటైటిల్మెంట్స్. సో ఇవన్నీ యాక్సెస్ ఈజీ చేసింది ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. వాళ్ళ ఒక హెల్దీ లైఫ్ అండ్ అలాగే మోర్ సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేయడానికి సో మినిస్ట్రీ ఈజ్ ట్రయింగ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ట్రాన్స్ఫర్మేటివ్ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి కొన్ని ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకున్న గవర్నమెంట్ వాటి గురించి ఇచ్చింది. అండ్ ఆ ఫస్ట్లో అది చూస్తే మనకి సక్షమ్ అంగన్వాడీ ఇనిషియేటివ్. సో ఇది అండర్ దిస్ స్కీమ్ ఏంటంటే అంగన్వాడీస్ని మోడర్నైజ్ చేస్తుంది అండ్ అప్గ్రేడెడ్ విత్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. డిజిటల్ డివైజెస్, లెర్నింగ్ టూల్స్ ఇన్నోవేటివ్గా ప్రొవైడ్ చేయడం అండ్ అలాగే న్యూట్రిషన్, హెల్త్ కేర్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ని ఎఫెక్టివ్గా డెలివరీ చేయడానికి సక్షమ్ అంగన్వాడీ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే పోషన్ ట్రాకర్ అని చెప్పేసి రియల్ టైమ్ డేటా ఎంట్రీ. సో దీని మీద ఆల్మోస్ట్ 10 crore బెనిఫిషరీస్ అంటే ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ మదర్స్. అంటే లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళని లాక్టేటింగ్ మదర్స్ అంటాం. అండ్ అలాగే చిల్డ్రన్ అండర్ 6 అండ్ అలాగే అడల్ట్స్ అండ్ గర్ల్స్ వీళ్ళని ట్రాక్ చేస్తుంది పోషన్ ట్రాకర్ విత్ దేర్ స్మార్ట్ ఫోన్స్. అంగన్వాడీ వర్కర్స్కి స్మార్ట్ ఫోన్స్ అండ్ అలాగే కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు. సో దట్ క్వాలిటీ సర్వీస్ డెలివరీ లాస్ట్ మైల్ వరకు ప్రొవైడ్ చేయగలుగుతారు వీళ్ళు. సో అండ్ దిస్ అంగన్వాడీస్ వర్కర్స్ ఎవరైతే డిజిటల్లీ ఎంపవర్డ్ కమ్యూనిటీ. సో ఇది రూరల్ అర్బన్ డివైడ్ని బ్రిడ్జ్ చేస్తుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ రూరల్ అర్బన్ డివైడ్. అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ మీద ఫోకస్ చేస్తుంది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ అలాగే రీసెంట్లీ మనకి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ అంగన్వాడీస్లో. ఎందుకంటే ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ మాత్రమే న్యూట్రిషన్ సపోర్ట్ అందుకునే విధంగా. సో టు ప్రివెంట్ దిస్ లీకేజెస్. అండ్ అలాగే షీ బాక్స్ పోర్టల్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్. ఇది సింగిల్ విండో యాక్సెస్ టు ఎవ్రీ విమెన్. సో సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్లో కానీ సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినట్లయితే ఈ షీ బాక్స్ అనే పోర్టల్లో మనం వెంటనే కంప్లైంట్ లాడ్ చేస్తే సో దట్ ఇట్ విల్ బి రిడ్రెస్డ్ అండ్ ట్రాకింగ్. సో ఆన్లైన్ రిడ్రెస్లు ఉంటుంది అండ్ అలాగే ట్రాక్ చేస్తారు దీన్ని. అండ్ మిషన్ శక్తి అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ డాష్ బోర్డ్ ప్రొవైడ్ చేసింది. ఎవరైతే విమెన్ ఇన్ డిస్ట్రెస్లో ఉన్నారో వాళ్ళకి నియరెస్ట్ వన్ స్టాప్ సెంటర్ని విజిట్ చేసే విధంగా, సో రెస్పాండ్ అయ్యే విధంగా మిషన్ శక్తి అని చెప్పేసి ఒక మొబైల్ యాప్. సో దాట్ అండ్ అలాగే ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన. సో ఈ స్కీమ్ ఏంటంటే మ్యాటర్నల్ వెల్ఫేర్. అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్స్ ఫస్ట్ చైల్డ్ని బేర్ చేస్తారో వాళ్ళకి 5,000 రూపీస్ ఇన్సెంటివ్. అండ్ అలాగే సెకండ్ గర్ల్ కూడా గర్ల్ అయితే సెకండ్ చైల్డ్ కూడా గర్ల్ అయితే సో వాళ్ళకి అగైన్ 6,000 రూపీస్ అండర్ మిషన్ శక్తి. సో ఈ స్కీమ్స్ అనేవి ఇంపార్టెంట్, మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది సో ఈ అమౌంట్ అనేది. అండ్ అలాగే ఈ స్కీమ్ ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజనలో ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ అండ్ అలాగే మొబైల్ బేస్డ్ రిజిస్ట్రేషన్ టోటల్లీ డిజిటలైజ్ చేశారు ఈ ప్రాసెస్ని. సో డిజిటల్ ఎక్విప్మెంట్ని, టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అండ్ టాంజిబుల్ అవుట్కమ్స్, దీనివల్ల మనకి టాంజిబుల్ అవుట్కమ్స్ కూడా వచ్చాయి. అంటే సెక్స్ రేషియో పెరిగింది, 918 ఉండేది 930 వరకు పెరిగింది. అండ్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైతే మదర్స్ ఉంటారో వాళ్ళు చనిపోతారు, పిల్లలకి జన్మనిచ్చినప్పుడు చనిపోతారు కదా, దాన్నే మనం మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం. సో అది చాలా వరకు తగ్గింది, 130 ఉండేది 97 వరకు తగ్గింది. అండ్ అలాగే ఈ జూవెనైల్ జస్టిస్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015లో ఈ మినిస్ట్రీ వచ్చేసి స్ట్రెంథన్ చేసింది. అడాప్షన్, పిల్లల్ని ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఆ ఎకో సిస్టమ్ అనేది ఈజీ చేసింది త్రూ దిస్ కేరింగ్స్ పోర్టల్. సో వాళ్ళ కోసం అడాప్షన్ ప్రాసెస్ని ట్రాన్స్పరెంట్గా చేయడం కోసం, ఎఫిషియంట్ అడాప్షన్ ప్రాసెస్ కోసం ఈ కేరింగ్స్ పోర్టల్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అండ్ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎప్పుడు కూడా చైల్డ్ రైట్స్ వైలేషన్స్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే మిషన్ వాత్సల్య అని చెప్పేసి లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అనేవి టువర్డ్స్ విమెన్ అండ్ చిల్డ్రన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో దిస్ ఈస్ అ న్యూ ఇండియా వేర్ గవర్నెన్స్ మీట్స్ టెక్నాలజీ అండ్ పాలసీ మీట్స్ పర్పస్ అని చెప్పేసి ఎండింగ్ ఇచ్చారు. అండ్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ హ్యాస్ నాట్ ఓన్లీ అడాప్టెడ్ టు దిస్ డిజిటల్ చేంజ్కి అడాప్ట్ అవ్వడమే కాకుండా దాన్ని ఛాంపియన్ చేస్తుంది. ఛాంపియన్ ఇట్ బట్ ఆల్సో ఛాంపియన్ ఇట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ మోస్ట్లీ ఇక్కడ చూస్తే విమెన్ అండ్ చిల్డ్రన్ ఫోకస్డ్గా ఏవేవి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, అవి ఎలా ఉపయోగపడ్డాయని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి క్రిమినల్ లాస్ బిగ్గెస్ట్ రీఫార్మ్ సిన్స్ ఇండిపెండెన్స్ సేస్ హోమ్ మినిస్టర్. సో ఎస్టర్డే July 1, 2025 కదా, సో ఆ రోజుకి 1 year
ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 1 year ఆఫ్ దిస్ న్యూ క్రిమినల్ లాస్. సో ఇంతకుముందు క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి దాన్ని మార్చారు. ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి 1860 ఉండేది, దాన్ని భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి పేరు మార్చారు. అండ్ అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని భారతీయ సాక్ష్య అని చెప్పేసి మార్చారు దాన్ని. అండ్ అలాగే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ 1898ని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పేసి BNSS అని చెప్పేసి పేరు మార్చారు. పేర్లు కొంచెం క్లారిటీగా చూసుకోండి, కొత్త నేమ్స్ ఏవైతే ఇచ్చారో. సో అండ్ అలాగే ఈ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ కంప్లీషన్ ఆఫ్ 1 year సెలబ్రేషన్లో భాగంగా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడారు. అండ్ ఇక్కడ చూస్తే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఎవరంటే VK సక్సేనా అండ్ వినయ్ కుమార్ సక్సేనా, అండ్ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, రీసెంట్లీ అపాయింట్ అయిన వ్యక్తి IB డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా. అండ్ ఇక్కడ చూస్తే మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్స్ యూజ్డ్ టెక్నాలజీ టు బ్రిడ్జ్ గ్యాప్స్ కట్ అవుట్ మిడిల్ మ్యాన్ అని చెప్పేసి మోదీ గారు చెప్తున్నారు. ఎందుకు చెప్పారు అంటే, సో ఎస్టర్డే July 1, 2015లో స్టార్ట్ అయింది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో దట్ ఎస్టర్డేకి 10th anniversary, ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 10th anniversary మోదీ మాట్లాడుతూ ఇలా చెప్పారు, డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్స్ అనేవి టెక్నాలజీని యూజ్ చేసి గ్యాప్స్ అనేవి ఫిల్ చేసాయి, మిడిల్ మ్యాన్ని కట్అవుట్ చేసాయి, అంటే కటింగ్ అవుట్ మిడిల్ మ్యాన్, మధ్యవర్తులు లేకుండా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది మనం చేసాము. 44 lakh crores అనేవి డైరెక్ట్లీ సిటిజన్స్కి ట్రాన్స్ఫర్ చేసాము. అండ్ అలాగే స్వామిత్వ స్కీమ్, ఇదేంటంటే ఈ స్కీమ్ ప్రకారం ప్రాపర్టీ కార్డ్స్ విలేజెస్లో ఉన్న ల్యాండ్ రిలేటెడ్ అన్సర్టైనిటీని యాడ్ చేస్తూ సో వాటిని మ్యాపింగ్ చేసింది అండర్ దిస్ ఇస్ స్వామిత్వ స్కీమ్. అండ్ అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఆధార్, డిజిలాకర్, ఫాస్టాగ్ ఇట్లాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మూవింగ్ ఫ్రమ్ డిజిటల్ గవర్నెన్స్ అండ్ టు గ్లోబల్ డిజిటల్ లీడర్షిప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది ఇంపార్టెంట్, 10th anniversary జరుపుకున్నాం మనం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే సంజీవ్ అరోరా రిజైన్స్ ఫ్రమ్ రాజ్యసభ. సో ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, స్టాటిక్ ఆర్టికల్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఆర్టికల్ 101(3)(b) అని చెప్పి ఇచ్చారు. సో అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్, సో ఈయన రిజైన్ చేశారు రాజ్యసభ నుండి, ఈ వ్యక్తి ఈ ఎంపీ రిజైన్ చేశారని చెప్తున్నారు. అండ్ ఈ రెసిగ్నేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేశారు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్. సో ఆర్టికల్ 101 ఏం చెప్తుందంటే వెకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్. సో ఆర్టికల్ 101 ఈస్ టెలింగ్ అబౌట్ వెకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్. సో అందులో స్పెసిఫిక్గా 101లో 3 ఏంటంటే, సబ్ క్లాస్ 3 ఏంటంటే, ఏదైనా ఎంపీ ఒక రెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తే ఆ విధంగా ఆయన వెకేట్ చేస్తే, రెసిగ్నేషన్ ఇచ్చి వెకేషన్ చేసినట్లయితే, సో దాట్ టెల్స్ అబౌట్ ఇట్ ఇన్ ద ఆర్టికల్ 101 సబ్ క్లాస్ 3. చూస్తే మనకి క్రోనియిజం మీనింగ్ ఇంపార్టెంట్. క్రోనియిజం అంటే ఫ్రెండ్స్కి ఫేవర్ చేయడం, దాన్ని మనం క్రోనియిజం అంటాం. అండ్ నెక్స్ట్ చూస్తే రైల్వేస్ లాంచెస్ రైల్ వన్ యాప్ టు ఈజ్ టికెట్ బుకింగ్ ట్రావెల్ సర్వీసెస్. సో యూనియన్ రైల్వే మినిస్టర్ ఎవరంటే మనకి అశ్విని వైష్ణవ్. సో యూనియన్ రైల్వే మినిస్ట్రీ మనకి ఏం స్టార్ట్ చేసిందంటే రైల్ వన్ అని చెప్పేసి ఒక న్యూ యాప్ స్టార్ట్ చేసింది. సో ఇందులో మనకి అన్రిజర్వ్ టికెట్స్ అండ్ అలాగే ప్లాట్ఫామ్ టికెట్స్ అండ్ ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ ఉండే గ్రీవెన్స్ రిడ్రెసల్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్ వన్ స్టాప్ సర్వీస్ కింద స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇండో ఫ్రెంచ్ ఆర్మీ ఎక్సర్సైజ్ శక్తి 2025 కన్క్లూడ్స్. సో 8th edition జరుగుతుంది. ఇండో ఫ్రెంచ్ ఆర్మీకి శక్తి 2025 ఎక్కడంటే ఫ్రాన్స్లో కన్క్లూడ్ అయింది. సో ఈ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ శక్తి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నావీ ఇండెక్స్ సెకండ్ ఇండిజినస్ స్టెల్త్ ఫ్రిగేట్. సో ఇక్కడ చూస్తే మనకి INS ఉదయగిరి అని చెప్పేసి సెకండ్ షిప్ ఆఫ్ ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్స్. సో ఇండియన్ నావీకి డెలివరీ చేశారు. సో దిస్ ప్రాజెక్ట్ 17A ఈజ్ కన్స్ట్రక్టెడ్ అండర్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఇన్ ముంబై అండ్ అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఇన్ కలకట్టా. సో వీళ్ళిద్దరూ కలిసి తయారు చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ 17A కింద ఈ INS షిప్స్ని. సో ఇక్కడ చూస్తే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అ సక్సెసర్ టు శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ అండ్ రిమైనింగ్ టోటల్ 7 డెలివరీ చేయాలి. అండ్ ఆల్రెడీ దిస్ ఇస్ ద సెకండ్ వన్ అండ్ నెక్స్ట్ 5 వచ్చేసి మనకి ఎండ్ ఆఫ్ 2026 కల్లా డెలివరీ చేస్తామని చెప్పేసి ఒక డెడ్ లైన్ అనేది చెప్పారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి INS తమల్ లాస్ట్ ఆఫ్ ఫారెన్ బిల్ట్ నావీ షిప్. సో INS తమల్ అనేది మనం రష్యా నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఫ్రమ్ ఫారెన్ అని చెప్పేసి ఇచ్చారు. సో దిస్ ఈస్ టు బి ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ నావీ. సో నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ ప్రకారం సో ఫారెన్ నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోము. అండ్ దిస్ ఇస్ ద 8th series ఆఫ్ తల్వార్ క్లాస్లో మనకి దిస్ ఇస్ ద 8th one. సో దిస్ ఇస్ ద సెకండ్ ఆఫ్ ద ఫాలో ఆన్ తుషీల్ క్లాస్. సో ఏ క్లాస్ అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఇది చూస్తే INS తమల్ వచ్చేసి మనకి తల్వార్ క్లాస్, అది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. సో INS తమల్ రిలేటెడ్ టు విచ్ క్లాస్ ఆఫ్ దిస్ షిప్స్ అని చెప్పేసి అడగొచ్చు. సో తల్వార్ క్లాస్. అండ్ ఇక్కడ చూస్తే ద కేర్ఫుల్ ఓవర్ ద కాంపోజిషన్ ఆఫ్ ద బౌలింగ్ అటాక్.
కెర్ఫెఫిల్ మీనింగ్ ఇంపార్టెంట్. కెర్ఫెఫిల్ అంటే గందరగోళం అని అర్థం. అండ్ ఇక్కడ చూస్తే స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఈ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. నీతూ గంగస్ అండ్ ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లినా బార్గెన్ అండ్ సవితి పూరా. సో ఈ 3 పర్సన్స్ రిలేటెడ్ టు బాక్సింగ్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. అండ్ దాని వెనక నుంచి జీకే పార్ట్ కూడా చూస్తాం. అండ్ సినోనిమ్స్ అండ్ నిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అలాంటివి కూడా కవర్ చేస్తున్నాం బికాస్ దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సీ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. కోర్స్ రైల్వేలో ఇంగ్లీష్ ఉండదు కాబట్టి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది, వెంటనే చూడొచ్చు మీరు. ఏ రోజు వీడియో ఆ రోజు కన్జ్యూమ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.